ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ కూడా భారీగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. భాగ్యనగరంలో దాదాపు 1,00,000కు పైగా గణనాథులు నిమజ్జనం అయినట్లు తెలుస్తోంది. నిమజ్జన ప్రక్రియ పూర్తి కావడంతో హుస్సేన్ సాగర్ వద్ద జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య పనులు చేపట్టింది. పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నిమజ్జనం పూర్తవడంతో ఇవాళ ఉదయం నుంచి అన్ని జంక్షన్స్ లో ట్రాఫిక్ రిలీజ్ చేశామని చెప్పారు. గతేడాది కన్నా ఈసారి ముందే ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చామని, దాదాపుగా అన్ని ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ ను అనుమతించామని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం. అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేశాము. అన్ని జంక్షన్స్ లో కూడా ట్రాఫిక్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆలస్యంగా వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్తో సహా అవి రావాల్సిందే. ఎటువంటి ఆటంకం ప్రజలకు ఉండకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాం. ఇక ప్రణాళిక ప్రకారం ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర మంగళవారం ఉదయం 6:30 గంటలకు మొదలై మధ్యాహ్నం 1:30కు నిమజ్జనం పూర్తయిందని సిపి ఆనంద్ చెప్పారు. అందుకు సహకరించిన ఉత్సవ కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రణాళిక ప్రకారం ఖైరతాబాద్ గణేష్ ఉదయం 6:30కు బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో అది నిమజ్జన కార్యక్రమం దాన్ని పూర్తయింది. దీనికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులకు, ఆర్గనైజింగ్ కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఏ విధంగా అయితే కోఆపరేట్ చేశారో వారికి మా కృతజ్ఞతలు మా సిటీ పోలీస్ తరఫున, మేము ప్రభుత్వ తరఫున మేము తెలియజేస్తున్నాము. నగరంలోని గణేష్ మండపాల నిర్వాహకులకు సిపి ఆనంద్ కీలక విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఒకరోజు సెలవు కూడా ఇస్తోందని, కానీ కొందరు శోభాయాత్రలను సెలవు రోజు అర్ధరాత్రి తర్వాత స్టార్ట్ చేస్తున్నారని అన్నారు. ఇలా చేయటం వల్ల నిమజ్జనం మరుసటి రోజు సాయంత్రం వరకు కొనసాగుతోందని, దీనివల్ల నిమజ్జనం ఆలస్యం అవడంతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది అవుతోందని చెప్పారు. కనీసం వచ్చే ఏడాది నుంచైనా ఈ పద్ధతి మానుకోవాలని సూచించారు. నిన్నటి రోజు ప్రత్యేకంగా ప్రభుత్వం నిమజ్జన కార్యక్రమం కోసం కేటాయించింది. ఒక సెలవు ప్రకటించింది. ఆ సెలవుని మనం పాటించి ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ ఈ విధంగా వచ్చే రోజు అంటే ఈరోజు వర్కింగ్ డే, అందరు కూడా ప్రజలు బయటకు వస్తున్నారు. కానీ ఆ సమయంలో మీరు రాత్రి 12 గంటలకు 2 గంటలకు బయలుదేరి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇదే విధంగా పరిణామాలు ఉంటాయని వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. అందుకే వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే సంవత్సరం అయినా వారు ఈ మొత్తము ప్రక్రియని అర్థం చేసుకొని పోలీసు మరియు జీహెచ్ఎంసీ అందరితో సహకారం అందిస్తే చాలా బాగుంటుందని వారికి తెలియజేస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 1,00,000కు పైగా గణనాథుల నిమజ్జనం అయినట్లు తెలుస్తోంది. నిమజ్జన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య పనులు చేపట్టింది. జై జై గణేశ జై కొడత